నమస్తే అండి అందరికీ. నేను మార్నింగ్ పూట దేవుడికి ప్రతిరోజు దీపం పెట్టుకుంటానండి. నేను నిత్యం దీపారాధన చేస్తున్నానండి. ఉదయం పూట ప్రతిరోజు ఇలా దీపం పెట్టి డ్యూటీకి వెళ్ళడం నాకు అలవాటు. ఈరోజు ఇదండి దేవుడి మందిరం, ఒక పక్క పూలన్నీ దేవుళ్ళకి పెడుతూ ఒక పక్క వంట కూడా చేస్తుంటానండి. వంట ఒక పక్క, దేవుడి దగ్గర ఒక పక్క. ఇప్పుడు దేవుడి మందిరంలోనే అమ్మ నాన్న అందరికీ దేవుళ్ళకి పువ్వులు పెట్టుకుంటున్నానండి. ఇలా దేవుడి మందిరం నిండుగా అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడి మందిరం సగం అంటే ఇక సగం వంటకు వస్తానండి. వంట ఒక పక్క చేస్తూ పాపకి క్యారేజ్ కట్టాలి, తను స్కూల్కి వెళ్తుంది. అందుకు మార్నింగ్ పూటే తనకు కూడా క్యారేజ్ రెడీ చేసి వస్తానండి. ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క ఇలా నేను ప్రతిరోజు నేను చేసే పనులు ఇలా ఉంటుంటాయండి. మీకు ఈరోజు చూపిస్తున్నాను. నాకు కంగారు మార్నింగ్ బేగా వెళ్ళాలండి డ్యూటీకి. అందుకని 2 పనులు ఒకసారి అంటే అటు ఇటు తిరుగుతూనే చేస్తుంటాను. నాకు ఉరుకులు పరుగులతోటే నా పని అండి. నిదానం అనేది అంటే ఇంట్లో కుదురుగా నెమ్మదిగా నిదానంగా చేసుకున్నంత నాకు ఉదయం పూట అంటే చాలా కంగారుగా ఉంటుందండి. మళ్ళీ నాకు 11, 12కి అయితే ఫ్రీ అవుతుంది. అంతకాకపోతే మార్నింగ్ పూట అంటే ఇటు డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళకపోతే ఇంట్లో గడవడం కష్టం. నేను తీస్తేనే పాప నేను తినాలి. అందుకు కాబట్టి డ్యూటీకి వెళ్తాను. మనకి సోలో అందరూ ఉన్నాయి, ఎవరో చూడండి మనది. అయినా ఒకరు పెట్టింది ఎప్పుడు కడుపు నిలుతుందండి, నిన్నది కదండి. ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. మనం వీలైనంత వరకు మన పని మనమే చేసుకోవాలి, మన తిండి మనమే తెచ్చుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదు. ఆధారపడిన సోమరితనం అనేది ఉండకూడదండి. నాకైతే ఇది ఈరోజు చూడండి, ఇటు పాపకి క్యారేజీకని చారు పెట్టాను. చారు కూరలు అయితే చూపించినంత టైం లేదండి. బీన్స్ పిక్క టమాటా కూర వండాను, రసం పెట్టాను. తనకి రసం డైలీ ఉండాలండి. కూర ఏదైనా ఒక డబ్బా చారు పట్టుకెళ్తుంటుంది. అందుకే చారు కూర 2 ప్రిపేర్ చేస్తుంటాను. తను కూరలు అంటే కలుపుకొని తినడం అంటే స్కూల్లో అవ్వదని చారుతో అయితే 2 కలుపుకొని తినొచ్చు అంటుందండి. అందుకే పిల్లలకి ఏది ఇష్టం అంటే అదే చేయాలి కదండి. మళ్ళీ లంచ్ బాక్స్ తినరు కదా. అందుకు తనకి ఏది ఇష్టమో ముందు నైట్ నాకు చెప్తుంది. మార్నింగ్ లేచాక అలాగే వంట తను అడిగిన వంటే రెడీ చేస్తుంటాను. వంట పక్క, వంట అయిపోయాక దేవుడి దీపారాధన పక్క చేసేసి డ్యూటీకి బయలుదేరి వెళ్తాను. ప్రతిరోజు మన పని ఇలాగే ఉంటుందండి. ఇక్కడ పని అయ్యాక నేను డ్యూటీకి వెళ్తుంటాను. పనికి వెళ్ళి అక్కడ పనేనండి. మనకి ఆడవాళ్ళకి ఎక్కడ పని లేదండి. ఎక్కడైనా పని. ఉదయం లేచి వాళ్ళు నిద్ర మంచం మీద తప్ప మనం ఇంకెక్కడ సుఖపడలేం. ఆ పడుకునే క్షణమే మనకి రిలీఫ్. మళ్ళీ కళ్ళు కానీ తెరిచామంటే మనకు పని ఉంటూనే ఉంటుంది. ఎంత చేసుకున్నా ఇంటి పని తరగదండి. నేనైతే మొత్తం పని అయితే చేయనండి. ఇలాగ ఇంటి పని ముందు ఉదయం పూట అయితే వంట పని ముగించేసుకుంటాను. మధ్యాహ్నం పూట బట్టలు ఉతకడం అలాంటి పని పెట్టుకుంటాను. ఉదయం పూట అయితే నాకు వంట పని అవుతుందండి. వంట పని చేస్తూ దేవుడికి దీపారాధన చేసి వెళ్తాను. ఇంటి పని చేయకపోతే ఇంట్లో అవ్వదు, బయట పని చేయకపోతే కడుపు కాడవదు. పని అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా దేవుడికి దీపారాధన పెట్టేసి ఇంక నేను బయలుదేరి డ్యూటీకి వెళ్ళడమే. ఇప్పుడు దేవుడి దీపారాధనకి దేవుడి మందిరం అంతా అన్నీ పెట్టుకుంటానండి. టైం ఒక పక్క అయిపోతుందంటే మనకు కంగారు ఒక పక్క.
కంగారులో ఏ పని చేయలేము, చేతులు వణికిపోతుంటాయండి. ఒకటి చెప్పే ఒకటి చేసేస్తుంటాము కంగారుకే. నాకు అలాగే ఉంటుందండి. మీరైతే ఎలా చేస్తారో. నేను కంగారులో అయితే ఏదేదో ఇంకా ఒకటే వేయిపోయి ఒకటి వేస్తుంటాను. నూనె వేయిపోయి నీళ్ళు వేసేయడం అలాంటివి జరిగిపోతుంటాయి. అలాగా కంగారు అంటే టెన్షన్ పెరిగిపోతుంటుంది. టైం అయిపోతుందని డ్యూటీకి ఒకటి వెళ్ళాలి కదండి. అందుకు కంగారులో అంతే. కాకపోతే దేవుడికి దీపారాధన చేసుకొని వెళ్ళడం, పనికి వెళ్ళడం ప్రతి ఒక్కరికి చాలా మంచిదండి. ఎందుకంటే మనం బయటికి పనికి వెళ్తాం, వెళ్ళేటప్పుడు దేవుడిని దండం పెట్టుకొని వెళ్తే మనకి చాలా మంచిదండి. ఎందుకంటే మనుషుల కన్నా భగవంతుడు నమ్మితే చాలా ఈ రోజుకి నేను ఎలా ఉన్నానంటే ఆ దేవుడి దయ్యేనండి. నాకు ఎన్నిసార్లు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, నాకు తల్లి తండ్రి లేకపోయినా భగవంతుడు, మా అమ్మ నాన్న చనిపోయిన వాళ్ళ పైనుండి ఈ దేవుడు అందరూ నాకు చాలా సాయం అండి. ఎందుకంటే నాకు సాయం చేసేవారు ఎవరూ లేరు. అలాగని నేను మనుషులు నమ్ముకోలేదండి. నేను ప్రతిరోజు నా బాధ అయినా నా సుఖమైన ఏదైనా నాకు దేవుడేనండి. నాకు ఏదన్నా బాధగా ఉంటే దేవుడి దగ్గరే నేను చెప్పుకుంటాను తప్ప మనుషులకు చెప్పి నవ్వుల పాలు అయ్యే కన్నా భగవంతుడు చెప్పి బాధపడడం మంచిదండి. అందుకు ఏదైనా ముందు దేవుడి తర్వాతే. దేవుడికి దీపారాధన అయ్యాకే నేను రోడ్డు మీద పని కాబట్టి దేవుడు నేను ఎలాగెళ్తున్నానో మళ్ళీ అలాగ ఇంటికి చేరాలని ఆ భగవంతుడికి ఒక నా విన్నపం, నా మొర అన్నీ పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. అలాగని ఉన్న వాళ్ళ మీద మనం ఆధారపడలేం కదండి. పాపంతే తనకి. తప్ప ఎవరూ లేరండి. అందుకే ఏదైనా దేవుడా నువ్వే ఉన్నావు, నన్ను నేను ఇంటి నుంచి ఎలాగ వెళ్తున్నానో మళ్ళీ అలాగ క్షేమంగా ఇంటికి రావాలని ఆ దేవుడికి ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటూ వేడుకుంటున్నానండి. నేను చేసుకునే పద్ధతులు, నా ఇంటిని మీకు నా పని విధానము చూపిస్తానండి. నేను నిత్యం ఎలాగుంటానన్నది, ఇంటి పనులు ఎలా చేసుకుంటానన్నది చూపిస్తాను మీకు. ఇంకా ముందుకి కొంచెంగా చెప్తుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు పనికి టైం అవుతుంది. అందుకు కంగారుగా దేవుడికి దీపారాధన అది పెట్టుకొని నేను బయలుదేరి పనికి వెళ్తానండి. పని అంటున్నాను ఏంటనా, నాకు పని వెళ్ళకపోతే ఇంటిలో గడవదనే టెన్షనే ఎక్కువండి. ఎందుకంటే మగవాళ్ళు లేని ఇల్లు కాబట్టి, నా సంపాదన మీద ఇల్లు గడవాలి కాబట్టి అన్నీ నేను ఉంటాను కదండి. అందుకు కొంచెం తొందర ఏమనుకోకండి. నేను చేసే పని విధానం, నా పద్ధతి మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో ఏమన్నా కామెంట్ పెట్టండి. లేదు
చూడండి మాది దేవుడి మందిరం ఇలాగ అలంకరించుకున్నాను. నిత్యం దేవుడి మందిరం ఇలాగ అలంకరిస్తానండి. అమ్మా నాన్న కూడా వాళ్ళకి కూడా ఇలాగ ప్రతిరోజు దీపం పెడతానండి. నాన్నగారు, అమ్మ, పెద్దక్క, మా పెద్దక్క కూడా చనిపోయారండి. వాళ్ళందరికీ ఇలా దీపారాధన చేసుకొని ఇలా దీపారాధన చేసుకొని డ్యూటీకి బయలుదేరి వెళ్తానండి. ఇప్పుడంటే ఇంకా దేవుడికి దండం పెట్టుకోవడం అన్నీ అయిపోయింది కదండి, ఇంకా మనం డ్యూటీకి వెళ్ళడమేనండి. నేను ఇంక బయలుదేరి డ్యూటీకి వెళ్ళిపోతానండి. పాపకి లంచ్ బాక్స్ అన్నీ కట్టేస్తానండి. ఇప్పుడే తను లేచాక స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపోవటానికి లంచ్ బాక్స్ అది కట్టుకోలేదండి. తనేమి సరిగ్గా ఫుడ్ అది పెట్టుకోదు కదండి, అందుకే నేనే అన్నీ చేసేసి వెళ్తానండి. పని అన్న కన్నా పిల్లలు కూడా ఉండాలి కదండి. సరే నేను అందరికీ బాయ్ బాయ్, గుడ్ మార్నింగ్.